రాజకీయంగా మీరు ఏమన్నా అనుకోండి. అందుకంటున్నా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నా అంటే చిరంజీవి బాలకృష్ణ ఇష్యూ కాదు. రేపు బాలకృష్ణను ఇంకెవరైనా సినీ నటుడుగా బాలకృష్ణ విషయంలో ఇలాగే స్పందిస్తే కూడా తప్పే అంటారు. రైట్ సార్. గతంలో చిరంజీవిని ఉద్దేశించి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు రేస్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని. జన సైనికులను ఉద్దేశించి అలాగా జనం సంకరి జాతి నా డాష్ అనే పదాలు బాలకృష్ణ గారే మాట్లాడినప్పుడు చాలా రియాక్షన్స్ వచ్చినాయి సార్ మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి అండ్ జనసేన నాయకుల నుంచి. అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రతిదానికి చిరంజీవి గారిని ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. అది గరికపాట అవనివ్వండి, బాలకృష్ణ అవనివ్వండి, లేకపోతే ఒక పత్రిక అధిపతి అవనివ్వండి, వాట్ ఎవర్ ఎవరైనా కానీ. అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సార్, నిన్న సభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళెవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు, అబ్జెక్ట్ చేయలేదు. వైసీపీ యాజ్ యూజువల్గా ఆయనకి సపోర్ట్ చేసింది, జనసేన సైలెంట్గా ఉంది, టీడీపీ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఏంటి సార్ ఈ రాజకీయం? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, చిరంజీవి ఒంటరి అయిపోయారు అనుకోవాలా? వైసీపీ వారు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఇది చిరంజీవికి అవమానం, కాపులకు అవమానం, ఇక దాన్ని కాపు యాంగిల్ పట్టుకొచ్చారు, చిరంజీవి యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని మాట్లాడారు. సో ఇక వారికి పండుగ చేసుకోవచ్చు కదా, ఇంత మంచి అవకాశం దొరికితే ఎందుకుంటారు. సో పండుగ చేసుకుంటున్నారు, లెట్ దెమ్ డూ ఇట్. సో ఎవరు పండుగ వాళ్ళు చేసుకుంటారు. ప్రత్యర్థులకు దొరికినప్పుడు అడ్డంగా ఎందుకుంటాడు ఎవరైనా రాజకీయాల్లో. సో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఆశ్చర్యం ఏం లేదు. నేను ఆ సాక్షి కథనం కూడా చూశాను. అసలు ఒక 3-4 పేరాలు చదివేంత వరకు అసలు ఏం జరిగిందో రాయరు. ఇక దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చారు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెస్టివిటీ, అది పక్క పెడదాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే జనసేన, ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాగబాబులు మాట్లాడకపోవడం. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు. నేను సభకు రాలేదు సార్, జ్వరంతో సభకు రాలేదు కనుక ఆయన రియాక్ట్ కాలేదు. మరి నాగబాబు రియాక్ట్ కావాలి, ఆయన ఎమ్మెల్సీ కూడా కదా. ఇప్పుడు సోదరుడుగా చిరంజీవి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా అల్లు అర్జున్ విషయంలో కూడా మనవాడు, తనవాడు, పక్కవాడు, పొరుగువాడు అని రకరకాల నిర్వచనాలు ఇచ్చినటువంటి నాగబాబు మరి చిరంజీవిని అంటుంటే ఎందుకు రియాక్ట్ కారు? అంత భయం ఏంటి? తెలుగుదేశం పార్టీ దయా దక్షిణాల మీద జనసేన ఆధారపడలేదు కదా. జనసేన ఒక రాజకీయ పార్టీ కదా. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండకపోతే ఒక రాజకీయ పార్టీ వ్యక్తిత్వం నిలబడుతుంది. మిత్రపక్షమే కావచ్చు, అయినా తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. పార్టీ చేసి తప్పేం కాదు కదా. చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని సాక్షి కథనం రాస్తే నేనేం అంగీకరించను. బట్ డెఫినెట్గా జనసేన సభ్యులు అభ్యంతరం చెప్పాలి. కానీ వాళ్ళ సభలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమై ఉండదు. ఏం చేయాలి? బాలకృష్ణ చిరంజీవి పైన అంటున్నది బాలకృష్ణ, చంద్రబాబు మౌనం, తెలుగుదేశం మౌనం. దీన్ని ఎలా రియాక్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు, పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలియదు. ఆ గందరగోళంలో సభలో రియాక్ట్ కాలేదు, బయటకు వచ్చాక రియాక్ట్ కావాలి కదా. సో ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం? ఈ అంశంలో మేము అంగీకరించము అని. ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, తెలుగుదేశంతో స్నేహం, చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం కన్నా చిరంజీవి పట్ల గౌరవం అన్నిటికన్నా ఎక్కువ కదా. చిరంజీవి పట్ల గౌరవమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేది, లేకుంటే ఏంటి? నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల ది ఫస్ట్ థింగ్ జనసేన వాళ్ళు రావాలి. మరి వాళ్ళు ఎందుకు ఏ రాజకీయ పర్యవసరాల గురించి ఆలోచిస్తున్నారో, ఇది దీనంతరదే సద్దుమణగాలని ఆలోచిస్తున్నారో, లేదు కూటమి నాయకత్వం నుంచే ఏమైనా సిగ్నల్స్ వెళ్ళాయో, మీరు ఎవరు మాట్లాడకండి, లెట్ ఇట్ డై డౌన్. మనం ఏమన్నా అంటే మళ్ళీ ఇంకా బాలకృష్ణ ఏం మాట్లాడుతారో తెలియదు, ఇంకెక్కడ రచ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ అన్ప్రిడిక్టబుల్, ఎవరికి వినడు. చంద్రబాబు నాయుడు కూడా వినడో. మరి ఆయన ఇంకెట్లా రియాక్ట్ అయితే ఆయన మొదలే చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు పంచాయతీ, దీన్ని లెట్ ఇట్ డై డౌన్, వివాదం ముగుస్తుంది అనుకుంటున్నారా? బట్ కారణాలు తెలియదు. కానీ దేర్ నో రెస్పాన్స్ ఫ్రమ్ జనసేన అనేది హైలీ అన్యాక్సెప్టబుల్. చిరంజీవి తనను తాను విదేశాల్లో ఉండి డిపెండ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది అని, అందరివాడు ఎవరివాడు కాకుండా పోవడం ఏంటి, తనకు దాన్ని డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? తమిళ కొరకు ప్రతపించే చిరంజీవి పట్లకి అవమానం జరిగితే తమిళ కూడా రారా మద్దతుగా?
ఎవడు అన్న పదాన్ని నేను అబ్జెక్ట్ చేయాలి కదా, మిగతా ఏమన్నా కానివ్వండి. ఎవడు అన్న పదం కరెక్ట్ కాదు, అది కూడా గౌరవంగా డిప్లొమాటిక్ అనొచ్చు. ఇప్పుడు శత్రువు మాట్లాడితే భాష వేరుంటుంది, మిత్రుడు మాట్లాడితే భాష వేరుంటుంది. ఇలా నందమూరి బాలకృష్ణ పొరపాటుగానో తొందరపాటుగానో ఈ రకమైన వ్యాఖ్యలు కావాలని చేయకపోయినా అది తప్పుడు అర్థాలకు దారితీస్తుంది కనుక ఈ పదాలను ఉపసంహరించుకోవడం మంచిది అనొచ్చు కదా. ఏమున్నది, బాలకృష్ణ ఎక్కడ విమర్శించరు, కావాలంటే వీళ్ళే డిఫెండ్ చేయొచ్చు. పొరపాటునో తొందరపాటుగానో కావాలని అనకపోయినా ఇన్ని ఎడ్జెక్టివ్లు ఇవ్వండి, సరే సర్టిఫికెట్లు ఇవ్వండి, బాలకృష్ణకి ఏం పోతుంది. అయినా ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంటానికి ఏంటి అభ్యంతరం, నాకు నిజంగా అర్థం కాదు. ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన స్పైన్ టెస్ట్ కదా ఇది, వెన్నెముక టెస్ట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా మాట్లాడకపోతే ఏ విషయంలో మాట్లాడతారండి. దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా. చంద్రబాబు నాయుడు విషయంలో సొంత అన్నను మెగాస్టార్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తోంది కదా. క్షేత్రస్థాయిలో ఉండే జనసైనికులు అంగీకరించరు కదా దీన్ని. వాళ్ళు ఇప్పటికే అనేక కారణాల రీత్యా లోపల మసిలిపోతున్నారు. స్థానికంగా ఉండే వివాదాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలు మనకు తెలుసు కదా అవన్నీ. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ నలిగిపోతారు కదా. ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది, బాలకృష్ణ చంద్రబాబు మాట్లాడేది పద్ధతి కాదు, మనకు నష్టం జరుగుతుంది, జస్ట్ విడ్రా ఇచ్చాను, చెప్పట్లా అందరికి గౌరవమే కదా, ఏదో తొందరలో ఉంటావు అని చెప్పచ్చు కదా, ఏముంది.